ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం. కలిసి తిన్నాం, కలిసి పెరిగాం. ఒకరి బట్టలు ఒకరం వేసుకున్నాం. సినిమాలు, షికార్లు, పండగలు, పబ్బాలు ఇలా అన్ని చోట్లకు మనమే వెళ్ళాం. ఇంట్లో కన్నా నీతోనే ఎక్కువగా ఉన్నా కదరా. నేను ఎక్కడికి వెళ్ళినా తోడుగా నిన్ను తీసుకెళ్లకుండా నేను వెళ్ళలేదు. మనసు బాగోలేక నీ దగ్గరకు వస్తే కొండంత ధైర్యం చెప్పేవాడివి కదరా. నన్ను విడిచి ఎలా వెళ్ళాలనిపించిందిరా నీకు? దాపరికాలు లేకుండా అన్ని విషయాలు నీకు చెప్పేవాడినే. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు నాకు ఒక్కసారైనా చెప్పాలనిపించలేదా? తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నీకు విషయం తెలుసారా? నీ పేరును టాటూగా వేయించుకున్నా. నువ్వు చనిపోయి సంవత్సరం అయిపోయింది. నీవు లేక నా మనసులో లేదు. ఈ సంవత్సరం మొత్తంగా జరిగిన విషయాల్ని నీకు చెప్పాలని ఆశగా ఉంది. అందుకే నీ దగ్గరికే వస్తున్నారా అంటూ సంవత్సరం క్రితం తన స్నేహితుడు చనిపోయిన స్థలానికి వెళ్ళిన ఓ యువకుడు ఇలా మాట్లాడుతూనే తన ప్రాణాల్ని కూడా అక్కడే వదిలిన ఒక హృదయ విదారక ఘటన ఇది. కష్ట సుఖాలను పంచుకునే మంచి మిత్రుడు, ప్రాణ స్నేహితులైన వారు ఎప్పుడూ కలిసే ఉండేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణాలు ఇచ్చుకునేంత ఇష్టం. గత ఏడాది రైలు కింద పడి స్నేహితుడు మృతి చెందగా, స్నేహితుడి ఆలోచనలతో ఏడాదిగా దిగులుగా ఉంటూ స్నేహితుడు మృతి చెందిన చోటే రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పరిధిలో చోటు చేసుకుంది. పుల్లపూర్కు చెందిన విష్ణువర్ధన్ ఉండవల్లి ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతని మిత్రుడు అదే గ్రామానికి చెందిన రమేష్ గత ఏడాది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి రమేష్ గురించే ఆలోచించేవాడు విష్ణువర్ధన్. రమేష్తో గడిపిన తన జ్ఞాపకాలను స్టేటస్గా పెట్టుకుని మిత్రుడి పేరును టాటూ కూడా వేయించుకున్నాడు. గురువారం ఇంటి నుంచి బైక్ మీద రమేష్ చనిపోయిన స్థలానికి వెళ్ళాడు విష్ణువర్ధన్. అక్కడి నుంచి మరో మిత్రుడు నాగరాజ్కు ఫోన్ చేశాడు. అరే, నేను రమేష్ చనిపోయిన చోటుకొచ్చాను, మరి కాసేపట్లో నేను కూడా వాడి దగ్గరికి వెళ్తున్నాను, బాయ్రా ఇక అంటూ ఫోన్ని కట్ చేశాడు. వెంటనే నాగరాజు తన బావ మధుకు, మిత్రుడు చరణ్కు విషయం చెప్పాడు. వాళ్ళు వెంటనే జోగులాంబ రైల్వే హాల్ దగ్గరకు వచ్చి చూడగా అప్పటికే విష్ణువర్ధన్ మృతదేహం పట్టాలపై ముక్కలుగా కనిపించింది. వాడంటే నాకు ఇష్టం అంటూ ఎప్పుడు చెప్పేవాడివి, మరీ చనిపోయే అంత ఇష్టం అని తెలుసుకోలేకపోయాంరా అంటూ ఇద్దరు స్నేహితులు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మిగిలిన స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.